అమాయక గిరిజనులకు కౌలు ఆశ చూపి విలువైన అటవీ భూముల్ని బడాబాబులు ఆక్రమించేస్తున్నారు. ఏలూరు జిల్లా అమరవరం రేంజ్ పరిధిలో యథేచ్ఛగా అటవీ హక్కుల చట్టం ఉల్లంఘన జరుగుతోంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని భువనగిరి, పెదరావిగూడెం, బంజరగూడెం, ఇబ్రహీంపేట గ్రామ శివార్లలో ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో విస్తారంగా జామాయిల్ ఛాంబర్లు ఉన్నాయి. వాటిలో భువనగిరి గ్రామ శివార్లోని ఆర్ఓఆర్ భూముల్లో 500 పైగా ఛాంబర్లను నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు జీవనభృతి కోసం సాగు చేసుకుంటున్న భూములపై పొరుగు రాష్ట్రాలకు చెందిన బడాబాబుల కన్నుపడింది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఆ బడాబాబులు నిబంధనలకు విరుద్ధంగా ఛాంబర్లను ఏర్పాటు చేసుకున్నారు. వేలల్లో కౌలు ఆశ చూపి ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. వాటి నిబంధనలకు విరుద్ధంగా జామాయిల్ క్లోన్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఛాంబర్లలో జామాయిల్ మొక్కలను విక్రయించి కోట్లు గడిస్తున్నారు. రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్న జీఎస్టీ చెల్లింపులు మాత్రం పైసా కూడా జమ చేయడం లేదని విమర్శలు బాహాటంగానే ఉన్నాయి. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులతో పాటు ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలు అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవన భృతిని పొందాల్సి ఉంటుంది. అలాంటి వారికే అటవీ హక్కు గుర్తింపు పత్రాలను అందజేస్తారు. అంతేగాని స్థానికేతరులు కాలు కూడా మోపేందుకు వీలు లేదని నిబంధనలు చెప్తున్నాయి. అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు బాగా వస్తున్నాయి. అటవీ హక్కు చట్టం ప్రకారం గిరిజనులు, వారితో పాటు జీవిస్తున్న స్థానికులు జీవనోపాధి కోసం ఆ భూములను సాగు చేసుకోవాల్సి ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బడాబాబులు ఈ భూముల్లో వ్యాపారాలు చేస్తున్నారు. అమాయకపు గిరిజనుల పేరుతో జామాయిల్ కలపతో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ జామాయిల్ చెట్లను నరికి విక్రయించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆ వ్యాపారులు ప్రభుత్వానికి ₹1 కూడా జీఎస్టీ చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కోట్లు సంపాదిస్తున్న బడాబాబులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఫారెస్ట్ లో తయారు పెడుతుంటే ఏం పీకుతుంది.